అయితే ఈ కేవైసీఎస్ ఎట్లా పుట్టిందంటే మన రాష్ట్ర అధ్యక్షులు కుర్మ సంఘం నుంచి వాళ్ళు ఏ ప్రశ్న గిట్ట మేము అడిగితే ఏ సమాధానాలు లేకుండా తిట్టి ఎలగొట్టి చేస్తేనే ఈ కేవైసీఎస్ అనేది పుట్టింది. ప్రతి రాష్ట్రంలో ప్రతి డిస్టిక్లలో ఒక్కొక్కరు ప్రెసిడెంట్ వేయించి మండలాల వైజ్గా అట్లాగే విలేజ్ వైజ్గా గిట్ట మేము చైతన్యం చేసి కమిటీలు వేయించినాం. మేము ఇప్పటి వరకు ఎగ్గమల్లేష్ అన్న గారు 20 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఏ మండల్ కమిటీలు లేవు, ఏ డిస్టిక్ కమిటీలు లేవు. మనం కురుమలం అనేది గిట్ట మనకు తెలియదు. మనకు ఇప్పటి వరకు అందరూ యాదవ్లనే పెట్టుకుంటున్నాం. మనము నా పెళ్లి గిట్ట నేను శ్రీనివాస్ యాదవ్ అని పెట్టుకున్నా, బీర్ల శ్రీనివాస్ యాదవ్ అని. ఎక్కడ చైతన్యం చేస్తున్నావు అన్న ఎగ్గమల్లేష్ అన్న? నువ్వు ఒక్కసారి గుర్తుంచుకోండి. మీరు మన కురుమల్ని పక్కతో పట్టించినావు. నువ్వు అసలు ఎక్కడ చూసినా అని మన చైతన్యమే లేదు. నువ్వు చైతన్యం చేసినట్టు ఇప్పటి వరకు మనకు ఎంతోమంది ఎమ్మెల్యేలు అవుతుర్రి. ఒక ప్రభుత్వాన్ని మనం నిలదీయాలి. మనం నిలదీస్తే మనము ప్రెస్ మీట్ పెట్టి మనం ఇన్ని లక్షల మంది ఉన్నాం, 30 నుంచి 35 లక్షల మంది ఉన్నాం మనము అని చెప్పి ఒక ప్రభుత్వానికి హెచ్చరికిస్తే మనకి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారు. అదేవిధంగా మనం చైతన్యం అవుతాం. కానీ నువ్వు ఎక్కడ చైతన్యం చేయలేకుండా పోయినావు నువ్వు ఇప్పటి వరకు. అట్లాగే మన బీర్లా ఐలన్న గారు, దయచేసి మీరు మా కేవైసీఎస్ 60-70% వచ్చి మీకు ప్రచారం చేసినాం. మీరు ఒక ఎమ్మెల్యేగా నిలబడడానికి మేము ప్రచారం చేసినాము, మేము గెలిపించుకున్నాము. నేను బీజేపీ, నేను శంకరపల్లి మండల అధికార ప్రతినిధి. నేను వచ్చిన కండువా తీసేసి మన జాతి గురించి, మన జాతి బిడ్డ ఒక ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుండని మేము వచ్చి ప్రచారం చేసినాం. గండిపేట నుంచి ఇక్కడ నుంచి పోయి మనము ఆలేరులో ప్రచారం చేసినాం. అన్నా నువ్వు గెలిచినాక ఏమన్నావు? ఈ కుర్మ సంఘము అధ్యక్షులు ఉన్నారు, వీళ్ళు ఏజ్ అయిపోయింది, మనకి ఏ విధంగా మన జాతికి అన్యాయమే చేస్తుర్రు. మన్సూరాబాద్లో భూమిలో గిట్ట అక్కడ మనకు రెంట్ వచ్చింది గిట్ట ప్రతి ఒక్కటి ఏది చూపిస్తలేరు, నాకు ప్రచారం చేయలేరు. వాళ్ళను కంపల్సరీ తీసేసి కొత్త బాడీని పెట్టుకుందామన్నావు. ఇప్పటి వరకు లేదు. నువ్వు వాళ్ళతో చేతులు కలిపి నువ్వు వచ్చి భూమి పూజ చేయడానికి వస్తావు. ఎక్కడ? కోకపేటలో చేయడానికి వస్తావు. ఎందుకన్నా ఇట్లా చేయడానికి వచ్చినావంటే పెద్ద మనుషులు మనకు మన రాష్ట్రానికి భవనాలు ఎక్కడ మండల్లో డిస్టిక్లో కట్టిస్తామంటే మేము వచ్చినాము, నాకేం తెలియదు అంటావు. నువ్వు ఒక ప్రభుత్వము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి నీ ఇష్ట ప్రకారం నడవాలి, వాళ్ళని తీసేయాలను. నువ్వెందుకన్నా వాళ్ళతో చేతులు కలిపి నువ్వు ఏ విధంగా చేస్తున్నావు? నువ్వు కుర్మ జాతిని పక్కతో పట్టిస్తున్నావు. నువ్వు అదే వాట్సాప్లలో ప్రతి దాంట్లో మేము మెసేజ్లు పెడుతుంటుంటే వాళ్ళ మనుషులు వచ్చి మనల్ని తిడుతుంటూ ఉంటారు. నువ్వేం చెప్పినావు 15 రోజుల కింద? బీర్లా ఐలన్న గారు ఒకటి గుర్తుంచుకోండి మీరు. నేను ప్రెస్ మీట్ పెట్టి బండారు పట్టుకొని నేను ఈడ కోకపేట భవనంలో వచ్చి నేను చెప్తా, ఏమని చెప్తా? నాకు ఇది ఇలా ఎలాంటి సంబంధం లేదని చెప్పినావు. అట్లాగే యాదగిరి గుట్ట సత్రంలో గిట్ట నాకు ఎలాంటి సంబంధం లేదని నేను చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నావు. ఇప్పటి వరకు 15 రోజులు అవుతుంది, మీరు ఇంకా చెప్తలేరు. దీంట్లో ఏంది మర్మం చెప్పండి అన్నగారు, బీర్లా ఐలన్న గారు, ఒకసారి గుర్తుంచుకోండి. అట్లాగే మేము ఈడ కోకపేట భవనం కాడికి వచ్చినప్పుడు ఎగ్గమల్లేష్ వీళ్ళందరూ వచ్చినప్పుడు కూర్చునబెట్టి అడిగినాం, అన్నా నువ్వు కురుమల్ని ఏడా ఐక్యత చేసినావు, ఏం చేసినావు అంటే ఈ పొలాన్ని ఈ జాగను కేసీఆర్ సార్తో కొట్లాడి తీసుకొచ్చింది నేనంటే, అన్నా మనకు ఒక్కరికే ఇచ్చిర్రా, ఎన్ని కులాలకు ఇచ్చిర్రా అంటే 42 కులాలకు ఇచ్చిర్రు అక్కడ. మరి 42 కులాలకు ఇస్తే నువ్వు ఒక్కడవే కొట్లాడకమేంది? 42 కులాలకు 60-70 ఎకరాలు ఇచ్చిర్రు. మరి నువ్వు కొట్లాడినావని చెప్పకు. మా కుర్మ జాతిని, యావత్ తెలంగాణ కుర్మ జాతిని చూసి మనలనిచ్చిర్రు, కానీ మీ ఒక్కరిని చూసి ఇయ్యలేరు. అదుగిట ఎందుకు ఇచ్చిర్రు? పేద పిల్లలు చదువుకోవాలి, ఇలా ఒక ఉన్నతమైన స్థాయిలోకి ఎదగాలని మన కేసీఆర్ సార్ గారు ఇస్తే మీరేం చేస్తుర్రు? ఆంధ్ర వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ మోచేతులు నీళ్లు తాగుతుర్రు మీరు. ఇదేనా మీ పనితనము? మీరు మన కుర్మ పిల్లల్ని చదివించి ఒక ఉన్నతమైన స్థాయిలోకి ఎదిగించాలని ఆయన చేస్తే మీరు రెంట్లకి ఇచ్చి మీరు ఏం చేస్తారా? కోట్లు సంపాదించి కమిషన్ల గురించి చేస్తుర్రా మీరు? అవన్నీ బంద్ చేసుకోండి, ఇవన్నీ ఏముండాయని చెప్పినాం. మళ్ళీ ఇంకోటి, మన జనాభా చూస్తే 35 నుంచి 30 లక్షలు ఉంటే మీరేం చేస్తారు? ఇప్పటి వరకు మీరు 20 సంవత్సరాలు మీరు ప్రెసిడెంట్గా చేసిరు మన తెలంగాణకు. మీరు జనాభా లెక్కలే తెలియకపోయా మీకు? మరి ఎవరు చేయాలి? మరి ఇంటికి పెద్ద మనిషి ఉన్నప్పుడు నువ్వు చూసుకోవాలి మొత్తం తెలంగాణ రాష్ట్రం. నీకు అప్పచెప్పినాం మేము, మా కుర్మలము. నువ్వేం చేస్తున్నావు? సప్పుడు దాకా ఎక్కడెక్కడ రెంట్లు వస్తున్నాయో అవి తీసుకుంటున్నావు, ఉంటున్నావు. ఏ లెక్కలు లేవు. ట్రస్ట్ చైర్మన్ ఉంటావు, ఎమ్మెల్సీ ఉంటావు, రాష్ట్ర అధ్యక్షుడు ఉంటావు. ఎవరు అడగలేరా? కుర్మలు లేరా? ఎవరు రాష్ట్రపరంగా ఎవరు లేరా? మీరు మీ ఆటలు ఇప్పటి నుంచి మేము సాగనీయమని అప్పుడే మా కేవైసీఎస్ నుంచి చెప్పినాము. కంపల్సరీ నేను గద్ద దించిందాక ఆ దొడ్డి కొమరయ్య సాక్షిగా మేము చెప్తున్నాము, గద్ద దించిందాక మేము వదలం. మేము మిల్లను వీళ్ళు శ్రీనాథ్ వాళ్ళు, అట్లాగే సురేష్ అన్న, మన సత్యనారాయణ, వీళ్ళందరూ సెకండ్ ప్యానల్ అని పెట్టుకుంటారు. కానీ కాకపోతే కాదు, అది సెకండ్. ఫస్ట్ ప్యానల్ ఇది.
ఎందుకంటే ప్రతి జిల్లాలో పోయి చైతన్యం చేస్తున్నారు అంటే ఇట్లా ఉండాలి. కానీ అంతేగాని నువ్వేన్నో కూర్చొని హైదరాబాద్లో కూర్చొని మొత్తం నేనే చూసుకుంటున్నావు, ఎవరినో ఒకరిని డిస్టిక్లో పెట్టుకుంటున్నావు, మొత్తం నువ్వు ప్రెసిడెంట్ ఎవరికి తెలియకుండా నువ్వే చేసుకుంటున్నావు. నువ్వు ఎందుకు ఇది? మా జాతి లేదా? కుర్మ జాతి ఎక్కడ పోయింది? ఏడ డబ్బులు గిట్ట నువ్వు చూపిస్తలేవు అసలు నువ్వు. అట్లాగే నేను ఏమడిగాను, నువ్వు అన్నా నువ్వు కుర్మ జాతికి నువ్వు ఇట్లుంటే నువ్వు ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నావు, ఏ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేసినావు నువ్వు? సరితక్క ఆడ గద్వాల్ల ఆమె ఓడిపోయింది, 5,000 ఓట్లతోనూ ఓడిపోయింది, నువ్వు ప్రచారం చేసినావా అంటే ఆమె ఎస్సీ అని చెప్పుకుందా, నేను ఎట్లా ప్రచారం చేయాలని అంటావు నువ్వు. ఇప్పుడు ఆమె గెలిచినాక గొర్రెల మేకల కార్పొరేషన్ చైర్మన్ అయినాక ఇప్పుడు పోయి నువ్వు దండలేనిక పోతావు నువ్వు. ఇదా నీ పెద్దతనం? ఏడుందా నీ పెద్దతనం? ఇదేనా నువ్వు చేసుకోం? నువ్వు గెలవక ముందు చేస్తే నీకు పెద్దతనం ఉంటుంది, ఆ పెద్దతనం లేకుంటే ఇప్పుడు మేము చేస్తాం కంపల్సరీ. అట్లాగే బీర్లా ఎల్లన్న గిట్ట నువ్వు ప్రచారం చేయనిక రాలేవే నువ్వు. మరి ఎవరు చేయాలనే? మరి ఇంకా ఉన్నొక్కడు ఎమ్మెల్యే గెలిస్తే ఇప్పుడు ఆయన పట్టుకొని నువ్వు తిరుగుతావు, ఆయన పక్కదారి దొక్కిస్తున్నావు నువ్వే. అదే క్యామ్ మల్లేషన్ అన్న గిట్ట 20 సంవత్సరాల నుంచి మీరు కొట్లాడుకొని కుర్చీలు లేపారు ప్రెసిడెంట్ కావాలని, నువ్వు ఇప్పుడు ఆయన తీసుకొచ్చి ఈయన ఇరికిచ్చినావు నువ్వు. ఎగ్గే మల్లేశం గారు మీరు ఈయన ఇరికిచ్చారు, ఇప్పుడు ఇరికిచ్చి నీ మీద వచ్చే మొత్తము అబండాలను వాళ్ళ మీదకి పక్కదోవ పట్టిస్తున్నావు నువ్వు. అట్లాంటి వాడు మాకెందుకయ్యా నువ్వు ప్రెసిడెంట్? నువ్వు ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాక ఎందుకు జనాభా లెక్కలు గిట్ట నువ్వు అసలు లెక్కలు వాళ్ళు చెప్తుంటే నువ్వు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టాలి. మేము ఇంత ఎందుకు తక్కువ ఉన్నాం? 9 లక్షలు ఉన్నామా మనం? రాష్ట్ర పరంగా మనం 9 లక్షలు లేము, 35 నుంచి 40 లక్షల మంది ఉన్నాం. మన జాతికి మనం కొట్లాడితే ఎమ్మెల్యేలు కానీ ఇంకా ఏమైనా కానీ వస్తాయి. అందు గురించే మన కేసీఆర్ సార్ గిట్ట మనకు ఈ 10 ఎకరాలు 10 కోట్లు ఇస్తే నువ్వు ఎవరికి ఇచ్చినావు? ఇంకా 5 ఎకరాలు 20 కోట్ల 20 కోట్ల 1000 కోట్లు అంటే 2000 కోట్ల ఆస్తి ఎవరికి ఇచ్చినావా నువ్వు? ఎందుకు ఇచ్చినావు నువ్వు? తలసాని శ్రీనివాస్ యాదవ్ వాళ్ళకి ఇస్తావు, నువ్వు యాదవ్లకు ఎందుకు ఇస్తావా నువ్వు? మనకి ఇచ్చినాక వాళ్ళకిట్ట ప్రతి ఒక్కరికి ఇస్తారు, కానీ నువ్వు అందులో ఏం మర్మం ఉంది అది తెలవాలి మాకు. ఇంకోటి ట్రస్టులో ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఏమున్నాయి ఇప్పటి వరకు అటు ఇటుగా లేవు. ఎవరికి చెప్పాలి? నువ్వు కుర్మ జాతికి చెప్పాలి. నువ్వు ఎప్పుడు చెప్తావు? నువ్వు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇడికి రండి, కోకపేట భవనం కాడికి రండి, మాట్లాడదాం, కూర్చుందామని మీకు ఇంతకు ముందే సవాల్ ఇచ్చినాము, రాలేరు. మీరు జనరల్ బాడీ ఎడబెట్టుకోరు, మీరు నాగోల్లో పెట్టుకుంటారు. మా ప్రెసిడెంట్ కేవైసీఎస్ నుంచి మా ప్రెసిడెంట్ వస్తే మైక్ ఇవ్వకుండా ఆయన నిలబడతారు. మీరు ఏంది ఇది? మీ పద్ధతి ఏంది? మీరు కుర్మలు గారా? మీరు మేము కుర్మలంగామా? ఎందుకు ఇట్లా చేస్తారు మీరు? అదే కాటేపల్లిలో టైర్ల కంపెనీ ఉంటే మీకు మా గోడు చెప్పుకున్నాం, అక్కడ పంటలు వంతలేవు, కుర్మల భూములు ఉన్నాయి, టైర్ల కంపెనీ ఉండి మొత్తం పంటలు వండకుండా మనసులో గిట్ట వ్యాధులు వస్తున్నాయి అంటే మీరు కుర్మ జాతి గురించి మీరు కొట్లాడాలి. కానీ మీరు పైసలు వచ్చేదాన్ని తీసుకుంటారు, చప్పడాకుండా ఉంటారు. అదే సిటీలో మనకు కుర్మ జాతికి 2 ఎకరాల సమాధుల గురించి ఇస్తే మార్వాడోళ్ళు ఆక్యుపై చేసిరు, నువ్వు ఆడ లేవేమే? ఆడగిట్ట నువ్వు అసలు పోయి నువ్వు కొట్లాడలేవు. మా మీద కేసులు అయినాయి, గురునాథ్ సార్ మీద, అట్లాగే పాండు మీద, రాణిగంజ్లో మరి గుంజుకుంటే నువ్వేం చేస్తున్నావు? ఎక్కడి నుంచో వాళ్ళు వచ్చి ఈడ వచ్చి వాళ్ళు పెద్దతనం చూపిస్తే మనం ఏం చేస్తున్నామే? జాతికి నువ్వేం మేలు చేసినట్టు? నువ్వు కడుపు నింపుకుంటున్నావు, సప్పడాకుంటున్నావు. ఇది అసలు ఏంది? ఇది నీ కథ ఏంది అసలు నీది? ఇవన్నీ తీసేకల్లా మా శంకర్పల్లి మండల్ మాది. ఇప్పటి వరకు మాకు కమిటీలు తెలియదు, మాకు ఈ బుక్స్ గురించి బయాలజీ గురించి బుక్స్ తెలియదు మాకు. మా తాత ఒక ఆయన 70 సంవత్సరాలు ఉంటాడు, మార్కెట్ చైర్మన్, కుక్కపెట్టుకాడు, అడిగితే మాకే తెలియదు ఇవన్నీ ఏంటి అని అంటుండు. అంటే నువ్వు అందరికీ మసి ఊసి మారేడుగా చేసినట్టు అందరిని ఎన్నో ఒకరిని చేసుకొని నువ్వు వేలుకుంటా నాకెవ్వడు అడ్డు రావద్దు, నేనే ప్రెసిడెంట్ను, నేనే. మనకు తాత రాసిచ్చిండా ఇక్కడ ఉండాలని? ఎవరు రాసిచ్చారు నీకు? నీ భూములు ఉంటే నీకు ఉండొచ్చు, నువ్వు భూముల గురించి చెప్పుకుంటావు. నాకు 500 ఈడ 800 ఈడ తెలంగాణ రాష్ట్ర పరంగా కుర్మ జాతికి ఇచ్చిన ఆస్తుల గురించి అడుగుతున్నాం. ఎగ్గే మల్లేష్ అన్న గారు, మీరు అది గుర్తులో పెట్టుకోండి. మీరు నీ ఆస్తుల గురించి అడుగుతలేము, ఇవి లెక్కలు తెలవాలి. ఇవి ఒక్కటి గిట మీరు లెక్క చూపిస్తలేరు. కోకపేట ఎందుకు వస్తలేరు? మీరు రావాలి, దమ్మున్నోళ్ళు వచ్చి మీరు ఈడ మీటింగ్ పెడదాం రండి, అందరు వస్తారు. సెకండ్ ప్యానల్, ఫస్ట్ ప్యానల్ వీళ్ళు వస్తారు, మేము వస్తాం, అందరం వచ్చి మీరు చూపియండి. మీరు చూపియకుండా ఇంకెన్ని రోజులు ఉంటారో మేము గిట్ట చూస్తాం. ఖబర్దార్, ఈడ ఒక్కరిని గిట్ట గడ్డపార ఏనియం మేము కోకపేట భవనం కాడ. అది ఎవరికి రావాలి? మన పేద పిల్లలకు కేసీఆర్ ఎవరికి ఇచ్చిండు? తల్లిదండ్రులు లేని పిల్లలకి ఇచ్చి ఆడ చదువుకోవాలని ఇచ్చిండు. మీరంటారు ఇక్కడ బస్సులు లేవు, ఎట్లా చేయాలి? ఇక్కడికి బస్సులు ఎట్లా వస్తాయి? చాలా దూరం అవుతుంది అంటే మీ కొడుకులనేమో ఎక్కడ రాష్ట్రం కానీ రాష్ట్రము విదేశాలలో పంపించి అక్కడ చదివిపిస్తారు. అది దూరమా? ఇది దూరమా? కోకపేట దూరమా? ఒక్కసారి గుర్తుంచుకోండి. ఖబర్దార్, మీరు ఇవన్నీ మాటలు చెప్పి మారడిగా చేయకండి. మేము ఉన్నాం ఇక్కడ మేము రానియము. ఇది కంపల్సరీ దొడ్డి కొమరాయ సాక్షిగా చెప్తున్నాం. మేము
ఈ భవనం మాత్రం మేము ఎప్పటికీ ఎవరి చేతిలో పడనీయం, ఆంధ్రోళ్ళ చేతిలో అసలే పడనీయము. మన దొడ్డి కొమర ఏం చేసిండా, ఎందుకు ఆయన పేరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఆయన ఒకసారి మనం స్మరించుకుంటూ ఆయనను మనము సాయుధ పోరాటంలో తొలి అమరుడు అయిండు. ఆయనని ఇప్పుడు స్మరిస్తున్నామంటే నీ పెరిగెట్టి అట్లా ఉంచుకో, నువ్వు భవనాలు కట్టి ఎక్కడ పైసలు ఏం చూపిస్తలేవు నువ్వు. దయచేసి చెప్తున్నాము, మాకు ఇవన్నీ ప్రశ్నలకు నువ్వు జవాబు తనము రావాలే. కోకపేటలోనే మనకి మీటింగ్ పెట్టాలి, అప్పటిదాకా మేము వదలము చెప్తున్నాము. దొడ్డి కొమరా గారు మనం హెచ్చరిస్తున్నాము. క్యామ మల్లేష్ గారు, యజ్ఞ మల్లేష్ గారు, బీర్ల ఆయలన్న గారు, మీరు వాళ్ళ సోప తిడిచి మీరు ఒక్కసారి ఫస్ట్ ఏం చెప్పింది అది గుర్తుంచుకోండి, మీ గురించి ఎవరు పనిచేసారో అది గుర్తుంచుకోండి. దయచేసి కాటేపల్లిలో మన కురుమల మీద కేసులు పెట్టించారు, దయచేసి మీరు ఆ కేసులన్నీ తొలగించాలని మేము కోరుకుంటున్నాము. మనం ఇట్లాగే ఈ సెకండ్ ప్యానల్ గిట్ట ప్రతి డిస్టిక్లలో తిరిగి చైతన్యం చేస్తుంది, ఇది ఒప్పుకోవచ్చు. మనం రేపు ఎమ్మెల్యే లేవడ్డా ఏమి నిలబడ్డా కానీ వీళ్ళు సపోర్ట్ చేసి ప్రతి ఊర్లో చైతన్యం చేసి మనకు కంపల్సరీ చేస్తారు. ఇట్లాగా మనం ముందుకు నడుస్తాం. జై కుర్మా.